రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు ఆలస్యం చేస్తుండటంతో వానాకాలం పంటలకు నష్టం జరిగితే పరిహారం అందదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2018లో గత ప్రభుత్వం ఆపేసిన పంటల బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి ఆదుకోవాలని కోరుతున్నారు రైతు సంఘాల నాయకులు. గత సీజన్లో వర్షాల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయామన్నారు రైతులు. రాష్ట్రంలో 1,40,00,000కు పైగా ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. అయితే పంట బీమా పథకం అమలుపై సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. ఎలాంటి గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈ సీజన్ కు బీమా వర్తించదేమో అంటున్నారు రైతులు. మరోవైపు వ్యవసాయ శాఖ కూడా ఎలాంటి టెండర్లకు ఆహ్వానించలేదు. సాధారణంగా పంట బీమా పథకాన్ని పంటల సాగుకు ముందే ప్రారంభిస్తారు. ఈ వానాకాలంలో ఇప్పటికే రైతులు వరి నాట్లు వేసినా బీమాకు సంబంధించి రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదు రాష్ట్ర ప్రభుత్వం. పంట బీమా పథకం అమలైతే పంటలు వేసినప్పటి నుంచి కోసే వరకు వర్షాలు పడి నష్టం జరిగితే ఆదుకునే అవకాశం ఉంటుందంటున్నారు రైతు సంఘం నేతలు. ఇప్పటికే వానాకాలం మొదలైనా ఎలాంటి కార్యాచరణను వ్యవసాయ శాఖ మొదలు పెట్టలేదంటున్నారు. పంట బీమాపై గైడ్ లైన్స్ ఇచ్చి రైతులకు నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతు సంఘం నాయకులు. మనకు పంటల బీమా పథకం అనేటువంటిది లేకుండా పోయింది. దీనివల్ల ఏటా 5 నుంచి 10 లక్షల ఎకరాల దాకా పంటలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల, వరదల వల్ల, తుఫాన్ల వల్ల నష్టం జరిగితే కొన్ని సందర్భాల్లో కరువుల వల్ల నష్టం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పత్తికి గులాబీ తెగులు వచ్చేస్తుంది. గులాబీ తెగులు వచ్చినటువంటి సందర్భంలో అనేక చోట్ల లక్షలాది ఎకరాల పంట నష్టం జరుగుతుంది. మిర్చికి తామర వైరస్ వచ్చింది. తామర వైరస్ వచ్చినటువంటి సందర్భంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2018లో పీఎం కిసాన్ యోజన పంటల బీమా పథకాన్ని బీఆర్ఎస్ సర్కార్ నిలిపివేసింది. దాని స్థానంలో కొత్త పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు బీఆర్ఎస్ నాయకులు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ బీమా పథకాన్ని అమలు చేయలేదు. దీంతో వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయం అందలేదు. వేల కోట్ల రూపాయలను నష్టపోయారు రైతులు. పంటల నష్టం అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక గ్యారంటీ లేదు. కాబట్టి రైతుల ఆందోళన చూసినటువంటి ఫలితంగా నష్టం జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వం స్వయంగా వచ్చి పరిశీలన చేసి కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో తీవ్రంగా నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఇస్తాం, మేము బీమా లేదు కాబట్టి ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని చెప్పి ఒక 2-3 జిల్లాల్లో ఇచ్చారు. ఇప్పుడు పోయిన వానాకాలంలో వచ్చినటువంటి నష్టానికి సంబంధించి మేము నష్టం జరిగినటువంటి దానికి 51 కోట్ల రూపాయలు పంట నష్టపరిహారాన్ని మేము ఇస్తున్నామని చెప్పి ఎకరానికి 10,000 కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. కానీ వాస్తవంగా నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు సకాలంలో పరిహారం అందడం కానీ, నష్టాన్ని అంచనా వేయడం కానీ, వీటన్నిటిని చేసేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి బీమా అనేటువంటిది ఈ రాష్ట్రంలో అవసరం ఉంది. అది రైతాంగానికి ఒక భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా బీమా రావాలి. దాన్ని రైతాంగానికి ఉపయోగపడేటువంటి పద్ధతులలో రూపొందించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం కోరుతోంది. ఇదివరకు పంటలకు బీమా చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి రైతుల నుంచి ప్రీమియం తీసుకునేది ప్రభుత్వం. వరికి గ్రామం యూనిట్గా, మొక్కజొన్న, కంది, పెసళ్ళు, మినుములు, సోయా, పసుపు, వేరుశెనగ, నువ్వుల పంటలకు మండలం యూనిట్గా బీమా వర్తింపజేసేవారు. వాతావరణ ఆధారిత బీమా పరిధిలో వానాకాలంలో మిరప, పత్తి, యాసంగిలో మామిడి పంటలు ఉండేవి. బ్యాంకుల నుంచి రైతులు పంట రుణం తీసుకునే సమయంలోనే వానాకాలం సీజన్కు 2 నుంచి 5%, యాసంగిలో 1.5 నుంచి 5% డబ్బులను మినహాయించి బీమా ప్రీమియం కంపెనీకి చెల్లించేవారు బ్యాంకర్లు. రైతులు చెల్లించిన కిస్తీ మొత్తంతో సమానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన సగం ప్రీమియం రైతు రాయితీగా కంపెనీకి చెల్లించేవి. సీజన్ను బట్టి పంటలు సాగు చేస్తారు రైతులు. వానాకాలంలో 1.5 ఎకరాల వరకు పంటలు సాగవుతాయి. ఈ సీజన్ భారీ వర్షాల వల్ల పంటలకు వివిధ రకాల తెగులు సోకి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీమా అమలు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని తెలిపారు రైతు సంఘాల నాయకులు.